ఫోటో జస్ట్ సార్ కొంచెం దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన టీమ్కి మన జగిత్యాల సబ్ డివిజన్ టీమ్కి చాలా చాలా కాంగ్రాచులేషన్ చెప్తాను. దీంట్లో డిఎస్పీ రఘుచందర్ ముఖ్య రోల్ అండ్ మన సిఐ మలయాళ్ నీలం రవి, ఎస్ఐ శ్రీ సందీప్, మన హెచ్సి రాజయ్య, పిసి తిరుమల్, రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్రం చాలా ముఖ్యమైనది. సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు 12 కేజీ గాంజా 6 మందితో పట్టుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు అండ్ ఇంకా ఒకరు స్పాటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ గాంజా ఏఓబి నుంచి కొన్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులుతో వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు. అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రహెండ్ చేస్తారు. ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి డెటరెన్స్ తోని మన డెటరెన్స్ ఉండాలా. దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్ తోని మనం ఈ అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి పడుతున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన ఎస్ఐ లెవెల్, ఎస్సీఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, ఎస్పీ నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 అతను ఉన్నారు. ఈ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఏటపాక జిల్లా ఏపీలో. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి ఎపిసోడ్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి కొద్ది వినతి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన కార్యం చేసింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? కిదర్ సప్లై వాళ్ళు ఏఓబి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో ఇక్కడ అందరూ మెయిన్లీ కన్జ్యూమర్స్ ఉంటారు. సో దేర్ ఇస్ నో ప్రొడక్షన్. మన జిల్లా మన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ ఆఫ్ గాంజా. సో బయట నుంచి ఏఓబి నుంచి, మహారాష్ట్ర నుంచి, అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఇక్కడ అమ్ముతున్నారు. సో అదే ఇన్ఫర్మేషన్తో మనం వర్క్ చేస్తున్నాం. ఎమో ఇంత ఇట్లా గాంజాకి ఏంటిది ఎమో వాళ్ళు ఇక్కడి నుంచి బైక్లో వెళ్తారు, బైక్లోని తీసుకొని ఇక్కడ అమ్ముస్తున్నారు. ఇట్లా ఏం పెద్ద ఏమో లేదు. బట్ దే ఆర్ యూజింగ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా యూజ్ చేస్తున్నారు. కొంతమంది బస్తోని తీసుకొస్తున్నారు, కొంతమంది ట్రైన్ కూడా వాడుతున్నారు. సో మన దగ్గర ఇంకా పెద్ద
స్టేషన్ ఏం లేదు. సో ముఖ్యంగా ఇదే రూట్. ఈ బైక్తోని వాళ్ళు బైక్తోని వెళ్తారు అండ్ బైక్తోని తీసుకొస్తారు. ఇప్పుడు మన తెలిసిన 25,000 పర్ కేజీ. సో అది వెరిఫై చేద్దాం ఒకసారి. ఇంకా టోటల్ మన దగ్గర 3 lakh వరకు ఇప్పుడు గాంజా ఉంది, 12 kg గాంజా. ముఖ్య రోల్ సందీప్కి ఉంది. ఓకే సార్. చంద్రశేఖర్, కానిస్టేబుల్